కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో కేబినెట్ భేటీ ఈరోజు జరిగింది. వేసవిలో ధాన్యం విషయంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సివిల్ సప్లై శాఖ సేకరించింది. వారి డబ్బులు వెంటనే వారి అకౌంట్లోకి వేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఎవరూ సేకరించలేదు. 3 రోజుల్లో మేము పేమెంట్ చేశాం. అకాల వర్షాలు 10 రోజులుగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ధాన్యం సేకరించడానికి మరియు మద్దతు ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఈ విషయం గమనించి తడిసిన ధాన్యాన్ని కూడా అమ్ముకోవాల్సిందిగా సూచించారు. ఇకపోతే స్కూల్లో ₹2 బియ్యం, ప్రభుత్వ బీమా, రైతన్నకు ₹500 బోనస్ అనేది సన్న బియ్యానికి ఇవ్వడం జరుగుతుంది. విత్తనాలు, ఎరువులు, నకిలీ విత్తనాలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని శ్రీధర్ బాబు గారు తెలిపారు. అదేవిధంగా విద్య పట్ల మంచి ఆసక్తి చూపిస్తూ జూన్ 12 లోపు అమ్మ ఆదర్శ పాఠశాలకు 600 కోట్లు అమ్మ ఆరోగ్య కమిటీల ద్వారా స్కూల్స్ కమిటీ, మెయింటెనెన్స్ కమిటీని ద్వారా ఈ ఖర్చు చేయాలన్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎన్డీఎస్కు 3 బ్యారేజీల గేట్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదైనా రిపేర్ చేసినా ఇవి ఉంటాయనే గ్యారెంటీ కూడా లేదు. టెస్టులు ఒక కంపెనీ కాకుండా 3 కంపెనీలతో చేయించాలని ఇద్దరు ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ విధంగా నిర్ణయించుకోవాలని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ధాన్య సేకరణ విషయంలో మధ్యంతర నివేదిక ప్రకారం డ్యామేజ్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో రిపోర్ట్ రైతులను ఆదుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విడతల వారిగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. సార్ వచ్చే పంటకు సంబంధించినందుకు రైతు భరోసా ఎప్పుడు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తున్నారు? 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి నిబంధనలు చేసుకోవాలి. ఖరీఫ్ పంట రావాలి.